ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి జేఈఈ మెయిన్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం లాగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ అనేటువంటి ఎగ్జామ్ని 2 సెషన్లుగా కండక్ట్ చేయనున్నారు. అయితే 2026 సంవత్సరంలో మొదటి సెషన్ని జనవరి నెలలో కండక్ట్ చేయనున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే సెషన్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే 21 జనవరి 2026 నుండి 30 జనవరి 2026 మధ్య ఉండనున్నట్లయితే మనకు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ వచ్చేసి ఈ సంవత్సరం అక్టోబర్లో విడుదల చేయనున్నట్టుగా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక సెషన్ 2కి వచ్చినట్టయితే ఏప్రిల్ 2026 సంవత్సరంలో నిర్వహించనున్నట్టుగా మనకి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. అయితే 1 ఏప్రిల్ 2026 నుండి 10 ఏప్రిల్ 2026 మధ్య ఈ సెషన్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయనున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ ఏప్రిల్ సెషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి జనవరి 2026లో తీసుకోనున్నట్టుగా అయితే ఎన్టీఏ అయితే పేర్కొన్నది. అయితే మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో ఆధార్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకి పేర్కొనడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం లాగానే క్యాండిడేట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి మనం మాన్యువల్గా ఎంటర్ చేస్తాం. కానీ ఈసారి మాత్రం ఈ అభ్యర్థికి సంబంధించినటువంటి 10th క్లాస్ అదేవిధంగా ఆధార్ సంబంధించినటువంటి దాని నుంచే ఆటోమేటిక్గా అప్లికేషన్లో ఫెచ్చింగ్ చేసుకున్నట్టుగా అభ్యర్థి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఆధార్ నుంచే అప్లికేషన్ ఫామ్లో జనరేట్ అయ్యే విధంగా మనకి చిన్న మార్పులు అయితే చేయడం జరిగింది. ఒకవేళ కొంతమందికి సంబంధించినటువంటి ఆధార్ అదేవిధంగా 10th క్లాస్లో సేమ్ డీటెయిల్స్ అయితే లేకపోతే దాన్ని ఇప్పుడే చేంజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి, ఎడిట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దానికోసం మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ కేంద్రానికి ఇప్పుడే వెళ్ళి దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒకవేళ ఎవరైతే ఈ ఆధార్ 10th క్లాసు అప్పటికి కూడా మారకపోతే 2 సేమ్ డీటెయిల్స్ లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రత్యేకించి గైడ్లైన్స్ అయితే నవంబర్ అప్లికేషన్తో పాటు విడుదల చేయనున్నట్టుగా ఎన్టీఏ అయితే తన నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఎన్టీఏ జేఈఈ మెయిన్స్కి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం jee.main.nta.nic.in రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలంటే ఈ రీల్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.